ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మహానగరం అత్యధికంగా జనాభా పెరుగుతున్న ప్రాంతం. అయితే పెరుగుతున్న జనాభాతో పాటు మూగజీవాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి ఇంటికి కాపలాగా ఉండే శునకాలు ఇప్పుడు ప్రాణాలు తీసే జీవులుగా మారుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 66 డివిజన్లలో సగం కంటే ఎక్కువగా కుక్కలు, కోతులు సంచరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా స్లమ్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పలు డివిజన్లలో నిత్యం ఎక్కడో ఒక చోట కుక్కల దాడి ఘటనలు జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ అధికారుల లెక్కల ప్రకారం 66 డివిజన్లలో 40 నుంచి 50 వేల వరకు శునకాలు సంచరిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నగరవాసులు కర్ర సాయం లేనిదే బయటకు రాలేని పరిస్థితి. పిల్లల నుండి మహిళలు, వృద్ధులపై దాడులు జరగడంతో గ్రేటర్ వరంగల్ నగరవాసులు భయాందోళనతో జీవిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుక్కల శైర్వ విహారానికి ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. గత ఏడాది కాజీపేటకు బీహార్ నుండి ఓ కుటుంబం వలస వచ్చింది. అయితే వారి 8 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత నెల 17న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో మంచంపై నిద్రిస్తున్న పసికందు మీద పిచ్చి కుక్కలు దాడి చేయడంతో మృత్యుబడిలోకి చేరాడు. తాజాగా కెలా వరంగల్ కోటలో ఓ లారీ డ్రైవర్ తన విధులు ముగించుకుని వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంబడించడంతో ప్రమాదవశాత్తు బైక్పై నుండి జారిపడి మృతి చెందాడు. ఇక హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న 20 మందిపై కుక్కలు మూకుమ్మడి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అది మరొక ముందే గ్రేటర్ నగరంలో ఇంటి ముందు కూర్చున్న ఓ వృద్ధుడిపై చేసిన కుక్కల దాడి అందరినీ కలిచివేసింది. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మరో 20 మందిపై కుక్కల దాడి చేయడంతో ఉమ్మడి జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటన జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో కుక్కలను, కోతులను పట్టడానికి ఆ టీములు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. వారికి బిల్లులు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా చెల్లించడం జరుగుతూ ఉన్నది. మీరు ఆ అకౌంట్ సెక్షన్లో కానీ లేకుంటే ఎవరైతే వాళ్ళకి బిల్లులు ఇస్తూ ఉన్నారో, రికార్డు చేస్తూ ఉన్నారో, ఎవరైతే సైన్ చేస్తూ ఉన్నారో వారిని ఆ బిల్లులన్నీ పరిశీలించి ఆ యొక్క కుంభకోణాన్ని బయటికి తీసి ప్రజలకు, ఎందుకంటే ప్రజల డబ్బు కనుక మా ట్యాక్సేషన్ డబ్బులు కనుక ఆ డబ్బులు తగిన రీతిగా మా కుటుంబాలు, మా పిల్లలు కాపాడబడాలంటే ఖచ్చితంగా ఆ డబ్బులకు న్యాయం జరగాలి. ఆ విధంగా దుర్వినియోగం జరగద్దని చెప్పి మా విజ్ఞప్తి.